హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పులవచారు ఇగోండి తెలుగు ఫుడ్స్ పులవచారుతో పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మన ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను. చాలా రోజులైంది. దానికి మోక్షం అనేది ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటాస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రం కడిగేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం బటర్ తీసుకుని బటర్ యాడ్ చేశాను, ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. 4 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె యాడ్ చేశాను అనమాట. ఇది కొంచెం బాగా వేగినాక మసాలా దినుసులన్నీ వేసుకుందాం అనమాట. మసాలా దినుసులు అంటే ఏమి ఉండవండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పువ్వు, తర్వాత ఏమో అంతే, ఎక్కువ ఏమయ్యాను. మిరియాలు కొంచెం వేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు ఈరోజు ఎక్కువ వేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం మిరియాలు తగ్గించాను అనమాట. మిరియాలు వేస్తే పచ్చిమిరపకాయలు వేయను, పచ్చిమిరపకాయలు వేస్తే మిరియాలు వేయను, లేదంటే ఘాటు ఎక్కువైపోతుందండి. కిడ్స్ తినడం కష్టం అవుతుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగినాక ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ అనేవి బాగా చిదిమేస్తానండి. అంటే ముక్కలుగా ఉంటే అవి వేగినంత టేస్ట్ ఉండదు. ఇలా చిదిమేసేసే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కర్రీలోకి కానీ, బిర్యానీస్లో కానీ, దేంట్లోకైనా ఇలా చిదిమేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. లేదంటే సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి బాగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది వేస్తానండి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ పచ్చిగా ఉన్నా, సరిగా వేగకపోయినా ఆ టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఫ్లేవర్ మంచిగా రావాలంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. అదే ఇంకా అన్నిటిని హైలైట్ చేసేస్తుంది. ఇంకా బాగా వేగినాక దీంట్లో 2 టమాటాలు కట్ చేశాను కదా, అవి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇవి బాగా మగ్గినాక 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తానండి. ఈ జీలకర్ర పొడి అనేది ఇండియన్ స్టోర్ నుంచి జీలకర్ర తీసుకొచ్చి దాన్ని రోస్ట్ చేసేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. ఇది మజ్జిగలో యూజ్ చేయాలన్నా, లేదంటే పిల్లలకి పట్టాలన్నా, లేకపోతే మనం వేడి నీళ్ళు మార్నింగ్ కొంచెం జీలకర్ర వాటర్ తాగాలన్నా బాగా యూజ్ అవుతుంది కదా. 2 టీ స్పూన్ ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా జీలకర్ర పొడిలాగే రోస్ట్ చేసి పెడతాను అనమాట. ఇక్కడ నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను, 1 టీ స్పూన్ అండి. ఒక టీ స్పూను కారం అనేది యాడ్ చేశానండి. అంటే కొంచెం కలర్ కోసం అనమాట. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కారం, పట్టించిన కారం అన్నమాట. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట. 2 మిక్స్ చేసుకుని ఇవి జస్ట్ కొంచెం వేగితే చాలు, మిక్స్ అయిపోతాయి. అయితే నేను కొత్తిమీర ఎక్కువ వేస్తాను, పుదీనా నాకు ఫ్లేవర్ అంత నచ్చదు. ఈ ఉలవచారు ప్యాకెట్ అనేది ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను. తెచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు చేయాలనిపించింది అనమాట. అయితే ఇది కొంచెం తీసుకొని, మొత్తం అంతా చేయలేదు, కొంచెం తీసుకుని చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో తెలియదు కదా అని. వన్ మినిట్ వెయిట్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. నేను 3.5 కప్ రైస్ తీసుకున్నాను. ఇదిగోండి, ఓవెన్లో పెట్టగానే ఇది ఇలా అయ్యింది, ఇది ఫ్రోజన్ది. ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను అనమాట.
బయట ఎన్ని తగలేస్తామో ఇలాంటి చిన్న చిన్న వాటికి మాత్రం కక్కుర్తి పడతాం అన్నమాట. అది బయట పోకూడదు. ఇది ఓవెన్లో ఆల్రెడీ కొంచెం మరిగింది కదండి, అందుకే ఈ స్టవ్ పైన జస్ట్ 5 మినిట్స్ జస్ట్ వేగనిచ్చి దీంట్లో రైస్ యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ బిర్యానీ రైస్ 3 టైమ్స్ కడుగుతానండి. అంటే థిక్ స్టార్చ్ అనేది వస్తుంది కదా, అది పోయి క్లియర్గా వాటర్ అనేది క్లియర్ వచ్చేంత వరకు కడుగుతాను అనమాట. కడిగి 20 మినిట్స్ నానేస్తాను. ఎక్కువసేపు కూడా నానేయను. 30 మినిట్స్ 45 మినిట్స్ నానేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది ఇరిగిపోతుంది అనమాట. అందుకని 20 మినిట్స్కి మించి నానేయను. వన్ మినిట్ ఆ వేడిలోనే కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఇంత చిన్న దాంట్లో యాడ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇది ఇప్పుడంతా తీసుకెళ్ళి ఇన్స్టాపాట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. ఈ ఇండక్షన్ స్టవ్కి ఏంటంటే ఏదైనా ఫుడ్ పడింది అనుకోండి, దాని పక్కన పొగలాగా వచ్చేస్తుంది అనమాట. అది క్లీన్ చేసుకోవాలి. రైస్ పడినా లేదా ఆనియన్ పడినా లేకపోతే ఏదైనా పడింది అనుకోండి, అది స్మెల్ వస్తుంది అనమాట. ఏదో ఫుడ్ ఏదో మాడిపోతుందనే స్మెల్ వస్తుంది అనమాట. అందుకే క్లీన్ చేసుకుని వంట చేసుకుంటాను అనమాట. ఈ రైస్ అంతటిని మన ఇన్స్టాపాట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట. వాటర్ అనేది 1:1.5 రేషియో అనమాట. 3.5కి 5.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. బిర్యానీ రైస్కి 1:1.5 రేషియో వేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా. ఫైనల్గా అన్నీ చూసుకుని సాల్ట్ టేస్ట్ అన్నీ చూసుకుని రుచికి సరిపడినంత యాడ్ చేస్తాను అన్నమాట. తక్కువ వాడతాం. కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తానండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది ముద్దగా రాదనమాట, పొడి పొడిగా వస్తుంది. ప్రెషర్ కుక్కర్లోని 7 మినిట్స్ పెట్టానండి. వెంటనే ప్రెషర్ అనేది రిలీజ్ చేయకూడదు. ఒక 15 మినిట్స్ అయినా వెయిట్ చేసిన తర్వాత తీస్తే బాగుంటుందన్నమాట. ఓపెన్ చేసేసాం. ఇదిగోండి ఫైనల్గా పొడిగా వచ్చింది కదా. అబ్బా, రైస్ అయితే పొడిగా వచ్చిందండి. స్మెల్ అయితే భలే ఉందన్నమాట. ఆ స్మెల్కి ఆకలి అనేది పెరిగిపోతుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను, ఎందుకంటే చూడగలరు కానీ టేస్ట్ చేయలేరు కదా. వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే చిన్న స్పైస్ అనేది ఎక్కువైందన్నమాట. మిరియాలు మిర్చి ఎక్కువ వేసాను కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.